ఆ మనసు హృదయాన్ని తట్టి లేపుతుంది. ఓ పిచ్చి మనసా, ఆయన ఎవరు? దేవుడు, సాక్షాత్ భగవంతుడు, పరబ్రహ్మ స్వరూపుడు మీ ఎదుట వచ్చి మీకు ఇంత ఆనందాన్ని ప్రసాదిస్తుంటే ఈ కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు కదా, వ్యర్థం చేయకండి అని మనకు తట్టి లేపుతూ భగవంతుని యొక్క వాక్యాలను మనకు చక్కని నీతిగా బోధిస్తూ ఉంది. ఇంతేకాదు, ప్రభువును మనం రోజు చూస్తూనే ఉన్నాం. రాముడు ధర్మాన్ని గురించి బోధించాడు, కృష్ణుడు ప్రేమను గురించి బోధించాడు, బుద్ధుడు అహింసను గురించి బోధించాడు, యేసు మహారాష్ట్ర జొరాష్ట్ర వీరందరూ శాంతి సహనాలను గురించి బోధించారు. అయితే మన ప్రభువు వీరందరూ బోధించినటువంటి తత్వాలను మనకు బోధిస్తూ ఆ బోధనలోనేటువంటి సారాన్ని, సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, క్లిష్టమైనటువంటి సమస్యలను మనకు అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా మన నోటికి అందిస్తూ మనలకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ప్రభు, నేను వేదాంత సామ్రాట్టును, నేను జ్ఞాన భాస్కరుడను, నేను శాస్త్ర కోవిదుడను, నాకు తెలియని విషయం లేదు, నాకు అంతా తెలుసు అని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రగల్భాలు పలకటం కానీ గట్టిగా చెప్పటం కానీ మనం విన్నామా, చూసామా? లేదే. వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మరుగు చేసుకొని మన స్థాయికి దిగి వచ్చి ఎంతో అణకువగా, ఎంతో వినయ విధేయలతో, ప్రేమతో మనకు ఆ యొక్క దాన్ని బోధిస్తున్నారంటే అది ఏ శరణాగతి తత్వం. శరణాగతి స్వరూపమే వారి స్వరూపం. వారు అలా చేయకుండా ఉంటే మనము నేర్చుకోము. కాబట్టి వారు భగవంతుడైన పరబ్రహ్మ స్వరూపుడైన మన స్థానానికి దిగి వచ్చి మనకు అందరికీ చక్కని బోధ చేయడానికి, ఆ శరణాగతి తత్వాన్ని ఎత్తి చూపించడానికి అలా ప్రతి క్షణము వారి యొక్క జీవితాన్నే మన కోసం మనకు ధారపోసి మనకు ఆనందాన్ని అందిస్తున్నారు. ప్రభు ఇలా వారి యొక్క జీవితంలో సర్వస్వాన్ని మన కోసం ధారపోస్తూ ఉంటే ఒక్కరోజు స్వామి అన్నారు, సూర్యచంద్రాదులకైనా విశ్రాంతి విరామం ఉంది కానీ నాకు విశ్రాంతి లేదు, విరామము లేదు అని అన్నారు. మీకు హాలిడేస్ ఉన్నాయి, నాకెప్పుడు రోజు హోలీడేనే, నాకు హాలిడేనే లేదు అని ప్రభు అంటుంటే మనసు నిజంగా ఎంత ముక్కలైపోయింది. మనసు ఎంతో బాధతో మూలిగింది. ప్రభు, మీరు భగవంతుడైనా, మీరు పరంజ్యోతి స్వరూపుడైనా, ఆది మధ్యాంతరహితుడైనా మా కోసం రాత్రి పగలు విశ్రాంతి లేక, విరామం లేక మా కోసం ఇలా చేస్తున్నారే, మీకు మేము ఏమి అర్పించగలం? మనం ఇంతసేపు పాద సేవనం, ఆ పాద ప్లస్ సేవ, ఆ పదంలోనే ఉంటుంది అందులోని అంతరార్థం. సేవయే పాదసేవలో ఉన్నటువంటి అంతరార్థం. మీరు సేవ చేస్తేనే ఆ పాద సేవ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. మీరు సేవలో నిమగ్నం. ఎలా సేవ చేయాలి? శరణాగతి తత్వంతో, అనగా అహంకారం లేక, గర్వం లేక, నిండు ప్రేమతో, నిండు హృదయంతో, ఎలాంటి ఒక అరమరికలు లేకుండా ఎప్పుడైతే మీరు సేవ చేస్తారో అది ఏ పాద సేవనం అని బల్లగుద్ది హెచ్చరించారు మనకు. అంతేగాని పాదసేవను అనగానే స్వప్రభువుకు పాద నమస్కారం చేసుకోవటం, ప్రభు పాదాలను పన్నీరుతో కడగటం, అది కాదు పాదసేవనం. నిజమైన పాదసేవనం సేవాతత్వంలోనే ఉంది, శరణాగతి తత్వంలోనే ఉంది అని ప్రభు మనకు ప్రత్యక్షంగా చూపించడానికే ఇవన్నీ చేసి చూపుతున్నారు.